ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్కి సంబంధించి ఐఆర్ ప్రకటన వచ్చేసింది. ఉద్యోగులకి పెన్షనర్స్కి ఫిక్స్ అనే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అందరికంటే ముందు మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన ఉద్యోగులకి పెన్షనర్స్కి అందరికీ చేరుకుంటుంది. మెయిన్ టైటిల్ చూస్తున్నాం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పి. సో ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి గతంలో మనకి సర్కారు బంపర్ ఆఫర్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 20% మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ముఖ్యంగా ఈ యొక్క 20% మధ్యంతర భృతి వల్ల మనకి చూస్తున్నాం 6,884 కోట్ల మేర భారం అయితే ప్రభుత్వంపై పడింది. క్యాబినెట్ భేటీలో కూడా కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది. అయితే ఇప్పుడు మనకి ఐఆర్పై మరోసారి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లుగా తాజా సమాచారం చూస్తున్నాం. ఉద్యోగ సంఘాలతో చర్చల సమయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ వస్తుంది, ముఖ్యంగా ఐఆర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఉద్యోగుల్లో పెన్షనర్స్లో ఉత్కంఠగా అయితే తెరదించింది ఇక్కడ చూస్తున్నాం. సో ముఖ్యంగా ఐఆర్ పైన ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నందున ముఖ్యంగా గతంలో మనకి 20% అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి 30% ఇవ్వాలి అని చెప్పి మనకి ప్రకటించడమే జరిగింది. సో ఈ నేపథ్యంలో అతి త్వరలో మనకి నిర్ణయం రానట్టుగా తాజా సమాచారం చూస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.